విజయవాడ టెర్రర్ లింక్స్ కేసులో దర్యాప్తును అధికారులు ముమ్మరం చేశారు. ఇవాల్టి నుంచి చికిత్స పొందుతున్నాడు. ఇక ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్ అందిస్తారు. రైట్ రాజ్ కుమార్, చెప్పండి. విజయవాడకి సంబంధించి కీలకంగా వ్యవహరించిన టెర్రర్ లింక్స్ కేసులో ఏదైతే మరొక 6 నిందితులను పోలీసులు విచారిస్తున్నారు. ఇప్పటికే విజయవాడకు సంబంధించి 2010లో దాదాపుగా 12 మంది ఈ టెర్రర్ లింక్స్ అనుసంధానంగా వ్యవహరించినట్లు కూడా తెలుస్తుంది. అందులో 5గురును ప్రధానంగా ముందుగా విచారించినప్పటికీ అందులో ఒక మైనర్ కావడంతో అతను జైలుకు పంపించినటువంటి నేపథ్యంలో ఇంకా ఒక 6గురు విచారించేటువంటి క్రమంలో పోలీసులు నిమగ్నమైనారని చెప్తున్నారు. ప్రస్తుతం వారిని విజయవాడ 2 టౌన్ లో విచారిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. మరి అనంతరం అక్కడి నుంచి సిసిఎస్ కూడా తరలిస్తున్నారు. మరి ఏదేమైనప్పటికీ కూడా ప్రధానంగా ఈ టెర్రర్ లింక్స్ అనేది మొత్తం కలకలో సృష్టించాయని చెప్పుకోవచ్చు. మరి ప్రధానంగా ఇప్పుడున్నటువంటి నేపథ్యంలో ఏ విధంగా వీరి యొక్క మోటోస్ కానీ వీరి యొక్క ప్లాన్స్ కానీ ఏ విధంగా ఉండబోతున్నాయి, ఏం చేయాలని అనుకున్నారు. ఎందుకంటే సైదాబాద్ ఇప్పటికే దాదాపుగా చాలా మందిని ఈ ఉగ్రవాదం వైపు నడిపించాలనే ఒక నిర్ణయంతో ఉండి దాదాపు 42 మంది పైచిలకు అమ్మాయిలను ఈ దాంట్లో ఇన్వాల్వ్ చేసినట్టు కూడా తెలుస్తుంది. కాబట్టి మరి ఈ 6గురిని విచారించినటువంటి తర్వాత ఇంకా ఎలాంటి విషయాలు వెలుగులోకి వస్తాయనేది కూడా వేచి చూడాల్సిన అంశంగా ఉందని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ రాజ్ కుమార్.